అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2 జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాకి ప్లస్ ఖద్దరు ఇద్దరు కలిపి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా స్వతంత్రంగా ఉండవలసిన ఒక ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కై, ఎన్నికల కమిషనే మరి వాళ్ళతో కుమ్మక్కైపోయి పోలీసులు, ఖద్దరు, రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కుమ్మక్కైపోయి ఈ విధంగా విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసి దాడులు చేసి, మళ్ళీ దాడులు చేసినదే కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీదనే ఈ యొక్క దెబ్బలు తగిన వాళ్ళు బాధితులు ఉన్నారు, వాళ్ళ మీదనే తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం, మళ్ళీ ఈరోజు వందలాది మందిని రిమాండ్కు పంపించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎన్నికల కమిషన్ను పోయి కలిసి రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది నామమాత్రం కూడా పనిచేయకుండా ఎలాంటి స్పందన లేదు. ఆ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోకి జొరబడి ఆడ మగ అనేది విచక్షణ లేకుండా వాళ్ళను కొట్టి, సాక్షాత్తు ఒంటిమిట్టలో ఒక మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక మంత్రిగా ఉండి ఆయన కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.